సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జగిత్యాల దరూర్ క్యాంపులోని వాల్మీకి ఆవాసంలో శుక్రవారం విద్యార్థులకు ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గుండేటి అర్జున్, చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ యనగందల నరేష్, ఆవాసం పూర్వ విద్యార్థి డాక్టర్ నరేంద్ర అనస్థీషియా, దంత వైద్య నిపుణులు బాశెట్టి హర్షవర్ధన్, ఆర్ఎంపీ పీఎంపీల సంఘం బాధ్యులు డాక్టర్ ధనంజయ, డాక్టర్ గోపాలాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో విద్యార్థులు ఎత్తు, బరువు కొలిచి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, మంచి ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఎలా జాగ్రత్త పడాలో విద్యార్థులకు వివరించారు. ఆవాస విద్యార్థుల కోసం ఉచితంగా వైద్య పరీక్ష నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. వైద్యులకు ఆవాస నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆవాస కార్యదర్శి మదన్ మోహన్ రావు, సభ్యులు డాక్టర్ ధనంజయ, అశోక్ రావు, వెంకటేశ్వరరావు, ఆవాస ప్రముఖ మల్లేశం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇటు చూడరా. ఓకే 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 ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ఆవాస విద్యార్థులందరికీ వైద్య పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో డాక్టర్ తాడు నరేంద్ర గారు ఈ ఆవాసంలో చదువుకున్న విద్యార్థి ఎండిగా ఇప్పుడు మన ఏఎంహెచ్ఓ ఆఫీసులో బాధ్యతలు నిర్వహిస్తూ వారి
పిల్లలందరికీ వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే గుండేటి అర్జున్ గారు వారు, తర్వాత హర్షవర్ధన్ డెంటల్ స్పెషలిస్టు, తర్వాత నరేష్ గారు డర్మటాలజిస్టు, చర్మవ్యాధి నిపుణులు, వీరందరూ కలిసి ఆవాసంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారందరికీ ఆవాసం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వర్షాకాలంలో వచ్చే అనేకమైన వ్యాధుల్ని ఎలా తగ్గించుకోవాలి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద డాక్టర్లందరూ అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఆవాసంలో రక్త పరీక్షలు, బ్లడ్ గ్రూపింగ్, తర్వాత హెచ్బి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్, తర్వాత మెడిసిన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఆవాస కమిటీ ఆలోచన సూచన మేరకు ఆవాసం కమిటీ సభ్యులైనటువంటి డాక్టర్ ధనంజయ గారి ఆధ్వర్యంలో వారు మిగతా డాక్టర్స్ను, వారు చెప్పినటువంటి డాక్టర్స్ అందరినీ ఆహ్వానించి వర్షాకాల ప్రారంభంలో విద్యార్థులకు అవసరమైన ఆరోగ్య సూచనలు చేపిస్తూ డాక్టర్లతోని పరీక్షలు కూడా నిర్వహించారు. అవసరమైన మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నారు. వారందరికీ శ్రీ వాల్మీకి ఆవాసం తరఫున ధన్యవాదాలు.